ముఖ్యంగా ఒక సాధారణ పండు మన శరీరంలోని ఎన్నో సమస్యలకు అద్భుతమైన చక్కటి పరిష్కారం ఇస్తుంది అని మీకు తెలుసా? తలనొప్పి నుంచి గుండె సమస్యల వరకు, దగ్గు నుంచి అతిసారం వరకు జామకాయ ఎలా అద్భుతంగా పనిచేస్తుంది. అసలు జామకాయలో ఎలాంటి పోషకాలు, రసాయన పదార్థాలు ఉన్నాయి, ఇవి మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి? చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఇంట్లోనే సులభంగా జామకాయతోటి ట్రీట్మెంట్ ఎలా చేసుకోవచ్చు? జామ అనేది కేవలం రుచికరమైన పండు మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ఔషధం. ఈ విషయం మీకు తెలుసా? మీరు నమ్మగలరా? ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాల్ని, అంశాలని బాగా లోతుగా, కూలంకషంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జామ గురించి తెలుసుకునేదే ఉంది. అదొక పండు అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ కాదు. ఈ జామ అనేది ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక ఔషధాల గని అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఒకటి కాదు, రెండు కాదు, అనేక అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రధానంగా చాలామందికి తెలియని ఎన్నో అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా జామకి సంబంధించి కొంత ప్రాథమిక సమాచారాన్ని మీరు తెలుసుకోవాలి. జామని గోవా అని కూడా అంటారు. ఇది ఒక అందరికీ తెలిసినటువంటి ఒక పరిచయమైనటువంటి పండు. ఇది తెల్లగా లేదా ఎర్రటి గుజ్జు ఉండేటటువంటి రూపాలలో దొరుకుతుంది. తెల్ల గుజ్జు ఉండేది ఉంటుంది, ఎరుపు గుజ్జు ఉండేది కూడా ఉంటుంది. రుచిలో తీపి, పులుపు, కొన్ని వెరైటీస్ చప్పగా కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. వర్షాకాలంలో మామూలుగా ఇది విరివిగా లభిస్తుంది. అయితే వర్షాకాలంలో లభించే పండ్ల కంటే కూడా చలికాలంలో వచ్చేటువంటి జామ పండ్లు బాగా తీయగా, రుచికరంగా ఉంటాయి. జామ సాగు చేసేటువంటి వెరైటీ ఒకటి ఉంటుంది, అడవుల్లో వైల్డ్గా పెరిగేటువంటి రకం కూడా మరొకటి ఉంటుంది. దీన్ని హిందీలో అమ్రూద్ అనేటటువంటి పేరుతోటి పిలుస్తారు. అయితే ఇక్కడ చాలామందికి జామ ఆ పండు మాత్రమే తెలుసు, కానీ దీని స్వరూపం మొత్తం కూడా ఐడియా ఉండటం అవసరం. జామ చెట్టు సుమారుగా ఒక 15 నుంచి 25 అడుగుల ఎత్తు పెరుగుతుంది. చిన్న కొమ్మల మీద 3 నుంచి 6 అంగుళాల పొడవైనటువంటి ఆకులు ఉంటాయి. ఈ ఆకులు ఒకదానికొకటి ఎదురెదురుగా లేదా వరుసగా కానీ అమర్చబడి ఉంటాయి. అయితే కాండం చాలా స్పెసిఫిక్గా ఉంటుంది, మృదువుగా కొమ్మలతో నిండి ఉంటుంది. పువ్వులేమో చాలా చిన్నగా, తెల్లగా, చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే దీని జీవరసాయన సంఘటన అనేది తెలుసుకోవాలి, రసాయన నిర్మాణం అనేది తెలుసుకోవటం అవసరం. జామ వేర్లు, బెరడులో టానిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దీంతోపాటు దీంట్లో కాల్షియం కూడా ఉంటుంది, కాల్షియం ఆక్సిలేట్ రూపంలో, స్ఫటికాల రూపంలో. ఆకుల్లో రెజిన్స్ అనేవి ఉంటాయి, అలాగే టానిన్స్ ఉంటాయి, అలాగే వోలటైల్ ఆయిల్స్ కూడా ఉంటాయి, అలాగే ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. చెట్లో ప్రధానంగా ఫాస్ఫరస్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, అలాగే కొన్ని అమ్ల పదార్థాలు కూడా ఉంటాయి, కొన్ని విటమిన్లు ఉంటాయి. మెయిన్గా విటమిన్ బి, విటమిన్ సి, ఇవి పుష్కలంగా దీని ద్వారా మనకి లభిస్తాయి. అయితే దీన్ని గుణాలు, గుణకర్మలు తెలుసుకోవటం అనేది అవసరం. జామ పండు రుచికరమైంది. అయితే దానికి కంటే ముఖ్యంగా ఇది వైద్యపరంగా చెప్పాల్సి వస్తే ఆకలిని ఇది పెంచుతుంది, అలాగే దప్పికను తగ్గిస్తుంది, ఇంకా శుక్రకణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది, గుండెకి బలాన్ని ఇస్తుంది, ఇది నులిపురుగుల్ని తగ్గిస్తుంది, వాంతుల్ని అరికడుతుంది, అన్నిటికీ మించి మలబద్ధకాన్ని ఇది నివారిస్తుంది, దగ్గుని నయం చేస్తుంది. ఇన్ని గొప్ప గుణాలు దీనికి ఉన్నాయి. అయితే దీన్ని ఒక వైద్యుడిగా మనం వాడుకోవాలంటే, ఒక ఔషధంగా మనం వాడుకోవాలంటే ఎలా అంటే, దీన్ని ఔషధ ప్రయోగాలు అనేకం. సమస్య తీవ్రతను బట్టి, సమస్యను బట్టి దీన్ని వాడుకోవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకు ఇది సహజసిద్ధమైన పరిష్కారాన్ని అందిస్తుంది. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ముఖ్యంగా హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. తలనొప్పికి ఇది ఒక కౌంటర్ ఇరిటెంట్ లాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్స్టర్నల్గా సూర్యోదయం కాకముందు ఒక పచ్చి జామకాయని తీసుకోండి. దీన్ని ఒక రాయి మీద బాగా ఇలా రుద్ది పేస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఈ పేస్ట్ని నొప్పిగా ఉన్న నుదుటి భాగంలో పూసుకోండి. ఇది చెప్తే నమ్మరు, ఎంత తీవ్రమైన తలనొప్పినైనా సరే డెఫినెట్గా తగ్గిస్తుంది. ఈ ట్రీట్మెంట్ని రోజుకి 3 లేదా 4 సార్లు రిపీట్ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా జామ గురించి చెప్పాల్సి వస్తే ఈ పంటి నొప్పికి ఉపయోగపడుతుంది. దీంట్లో ముఖ్యంగా ఉపయోగపడేది ఆకులు. 3 నుంచి 4 జామ ఆకుల్ని నేరుగా తాంబూలం నమలండి. ఇది పంటి నొప్పిని తగ్గిస్తుంది. లేదా 3 నుంచి 4 ఆకుల్ని నీళ్ళకి వేసి మరిగించి ఆ నీటికి మళ్ళీ పొటాషియం పర్మాంగనేట్ అనేదాన్ని కలిపి ఆ నీటితోటి పుక్కిట పట్టండి. ఇది ఆ పంటి నొప్పిని మంత్రం వేసినట్టుగా గుంజేస్తుంది, స్పాట్లో రిలీఫ్ని ఇస్తుంది. ఎంతోమంది నోటి పూత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు, స్టొమటైటిస్ తోటి సతమతం అవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో జామ ఆకుల్ని కట్ట అని ఉంటుంది, అంటే కెటచు
అంటే ఖదిర సారం అంటారు, దీంతో కలిపి నవలాలి. ఇది మామూలుగా పాన్లలో వేస్తూనే ఉంటారు. ఇది నోట్లో వచ్చేటువంటి పుండ్లని నయం చేస్తుంది. ఇక మానసిక రుగ్మతలకి దీని ఉపయోగం అంతా ఇంత కాదు. ఈ జామ ఆకుల కషాయాన్ని డికాక్షన్ లాగా మరిగించి తయారు చేసుకున్నటువంటి ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉంటే ఒక 1/2 కప్ టు 1 కప్ మానసిక రుగ్మతలు తగ్గుతాయి. అధిక మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది. అలాగే శారీరకంగా ఇది మంచి స్టిమ్యులెంట్ కింద ఉపయోగపడుతుంది. ఇక మూర్ఛలలో అంటే కన్వల్షన్స్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. జామ ఆకుల కషాయంతో ప్రధానంగా పిల్లల్లో వెన్నుముక్కి మసాజ్ చేయాలి. ఇది మూర్ఛ నుంచి రిలీఫ్ తీసుకురావడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి ఇది కార్డియోటోనిక్ కింద ఉపయోగపడుతుంది. గుండెకి బలాన్ని ఇస్తుంది. జామ పళ్ళని నేరుగా ఆహార ఔషధం కింద తీసుకుంటూ ఉండాలి. దీంట్లో ఉండే గింజల్ని పూర్తిగా తీసేసి ఆ పండుని చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కెర కలిపి తక్కువ మంట మీద పేస్ట్ లాగా లేదా సాస్ లాగా తయారు చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఈ పేస్ట్ గుండెకి చాలా మంచిది. అలాగే ఇది మలబద్ధకాన్ని కూడా నయం చేస్తుంది. ఇక జలుబులో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. మామూలుగా జామ అంటే జలుబు చేస్తుంది అనుకుంటూ ఉంటారు. అయితే క్రానిక్ కాఫ్లో చాలా కాలం పాటు ఇబ్బంది పెట్టే జలుబులో ఆ జలుబు మిమ్మల్ని అడ్డుపడి ఇబ్బంది పెడుతూ ఉంటాం గొంతులు. అక్కడ ఒక పెద్ద జామకాయని గింజలు ముందుగా తీసేసినటువంటి ఈ జామకాయని తినేయాలి. ఆ వెంటనే ఒక మంచి నీళ్లు తాగాలి. 2 రోజుల్లో ఈ అడ్డుపడినటువంటి కఫం అంతా కరిగిపోతుంది. ముక్కు క్లియర్ అవుతుంది. 2 లేదా 3 రోజుల తర్వాత మళ్ళీ ఆ కఫం ఆగాలి. దానికోసం రాత్రిపూట ఒక 50 గ్రాముల బెల్లాన్ని నీళ్లు లేకుండా తీసుకోవడం అనేది అవసరం. జామ గురించి చెప్పాల్సి వస్తే దగ్గుతో సంబంధం ఉండేటువంటి అన్ని సమస్యల్లో ఇది ఉపయోగపడుతుంది. కఫం తేలిగ్గా బయటకి రానప్పుడు, పొడి దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక తాజా జామకాయని కొరికి నమలాలి. 2 లేదా 3 రోజులలో ఇది దగ్గును నయం చేస్తుంది. ఇక జామ కషాయం అంటే ఆకులు మరిగించి కషాయ రూపంలో తీసుకోవచ్చు. దీనికి కాస్త తేనె కలిపి తీసుకుంటే కూడా పొడి దగ్గుని ఇది నయం చేస్తుంది. ఇంకా ఎక్కువగా కఫం, దగ్గు, మలబద్ధకం, తేలికపాటి జ్వరం ఉన్నాయనుకోండి, తాజా తీపి జామకాయల్ని తింటే మంచి ఫలితం కనిపిస్తుంది. జలుబు వల్ల వచ్చేటువంటి సాధారణ దగ్గుకి పచ్చి జామకాయని నిప్పుల మీద కాల్చి దాన్ని ఉప్పుతో కలిపి రోగికి 2 సార్లు 3 సార్లు ఇస్తూ ఉండండి. ఇది రిలీఫ్ని ఇస్తుంది, దగ్గుని నయం చేస్తుంది. ఇంకా వాంతులు ఇబ్బంది పెడుతున్నప్పుడు కూడా ఈ జామ ఉపయోగపడుతుంది. 10 గ్రాముల జామ ఆకుల కషాయాన్ని ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. వాంతులకి ఇది మంచి రెమెడీ కింద పనిచేస్తుంది. ఇక అజీర్తిలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. దీన్ని లేత ఆకుల రసం అంటే జామ తాలూకు ఆకుల రసాన్ని ఒక 10 ml అంటే 2 టీ స్పూన్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. దీనికి కాస్త చక్కెర కలిపి తీసుకోవచ్చు. దీన్ని ప్రతిరోజు ఉదయం ఒకసారి ఇస్తూ ఉండాలి. 7 రోజులలో మీకు మంచి రిలీఫ్ వస్తుంది. ఇక ఈ దాహానికి దప్పెక్కి దీని ఉపయోగం అంతా ఇంత కాదు. జామకాయని చిన్న ముక్కల కింద కట్ చేసి నీళ్ళలో నానబెట్టండి. కొంత టైం తర్వాత ఆ నీళ్ళని తాగితే వెంటనే ఆ దప్పిక తగ్గుతుంది. మెయిన్గా ఇది డయాబెటీస్లో వచ్చేటటువంటి ఆ పాలిఫేజియా, పాలియూరియా, పాలిడిప్సియా అంటారు. ఈ పాలిడిప్సియాలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. మూత్ర సమస్యలని ఇది తగ్గిస్తుంది, మంటను తగ్గిస్తుంది. ఇంకా మలబద్ధకం ఒకవేళ మీ సమస్య అయితే అలాంటి సందర్భాల్లో కూడా ఇది ఉపయోగపడుతుంది. భోజనం చేయబోయే ముందు కానీ లేదా అల్పాహారం సమయంలో కానీ జామకాయని నల్ల మిరియాలు, నల్ల ఉప్పు, అల్లం వీటితో కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. అజీర్తి, ఎసిడిటీ, అజీర్ణం, గ్యాస్ ఇలాంటి సమస్యల వల్ల వచ్చేటువంటి కడుపు ఉబ్బరింపుని ఇది తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. భోజనం టైంలో జామకాయని తింటూ ఉంటే ఆ పెద్ద పేగుతాలకు వాపు అంటే కోలైటిస్, అతిసారం అంటే డయేరియా వీటిని కూడా నయం చేస్తుంది. మరి అతిసారానికి అంటే డయేరియాకి దీన్ని ఎలా వాడుకోవాలి? పిల్లల్లో అతిసారం ఉంటే అప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి 15 గ్రాముల జామ వేరుని తీసుకొని దీన్ని ఒక 150 మిల్లీలీటర్ల నీళ్ళకి వేసి మరిగించి నీళ్ళు సగం తగ్గినప్పుడు ఆ ద్రావణానికి 6 మిల్లీలీటర్ల మోతాదుగా అంటే దాదాపు 1 టీ స్పూన్ మోతాదుగా రోజుకి 2 సార్లు దీన్ని పిల్లలకి ఇస్తూ ఉండాలి. అలాగే పచ్చి జామకాయని ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన పండుని కూడా పిల్లలకి ఇవ్వచ్చు. ఇది అతిసారాన్ని నయం చేస్తుంది. అలాగే మరొక వేరియేషన్ జామ చెట్టు బెరడు, తాజా ఆకులు, బెరడుని తీసుకోవాలి, ఆకులను తీసుకోవాలి. దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి 20 మిల్లీలీటర్ల ఈ కషాయాన్ని రోగికి ఇచ్చినప్పుడు స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నటువంటి కలరాని ఇది నయం చేస్తుంది. ఇక అతిసారం అంటే డిసెంట్రీలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. జామని జామ్ రూపంలో, మురబ్బా రూపంలో తీసుకుంటూ ఉంటే డిసెంట్రీ అలాగే అతిసారం కంట్రోల్ అవుతాయి. ఇంకోటి మలద్వారం బయటికి ఒక్కోసారి వస్తూ ఉంటుంది, ప్రొలాప్స్ అంటారు, బాగా ముక్కినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో జామ ఉపయోగపడుతుంది. మేము పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. పిల్లల విషయంలో ఆ వేరు తాలూకు చిక్కటి కషాయాన్ని పేస్ట్ లాగా అక్కడ ఎక్స్టర్నల్గా పూస్తూ ఉండాలి. తీవ్రమైన అతిసారం టైంలో మలద్వారం బయటకు వస్తూ ఉంటే అప్పుడు తాజా ఆకుల్ని
పౌల్టీస్ అంటే పిండి కట్లాగా తయారు చేసి అక్కడ అప్లై చేయాలి. ఇది నొప్పిని తగ్గిస్తుంది, అలాగే గ్యాస్ని బయటికి పంపించేస్తుంది. అంతర్గతంగా ట్రీట్మెంట్ ఇవ్వటం అవసరం. దానికి జామకాయని, వేప గింజల్ని బాగా పొడి చేసి మినుముల సైజులో అంటే అంత సైజులో మాత్రలు చేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఇది అనేక రకాలుగా పనిచేస్తుంది. జామ వేరు, జామ బెరడు, ఆకులు సమాన భాగాలుగా తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని 150 నుంచి 250 గ్రాములు తీసుకొని గట్టిగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని 1 కిలో నీళ్ళకి వేసి మరిగించి సగం నీళ్లు తగ్గినప్పుడు ఆ కషాయాన్ని ప్రభావిత ప్రాంతాన్ని శుభ్రం చేయడం కోసం వాడుతూ లోపలికి కూడా తీసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇది ఇంటర్నల్గా కూడా పనిచేస్తుంది, ఎక్స్టర్నల్గా కూడా పనిచేస్తుంది. ఇంకా కీళ్ళ నొప్పులు అంటే ఆర్థరైటిస్లో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. తాజా జామాకులను పేస్ట్ లాగా చేసి నొప్పున్న ప్రాంతంలో ఎక్స్టర్నల్గా పూసుకోవాలి. ఇది నొప్పిని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే అతి ముఖ్యమైనది జ్వరంలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. మలేరియా ఉన్నప్పుడు ఆ జామ పండుని రోకివ్వాలి, బాధితుడికి ఇస్తూ ఉండాలి. లేత ఆకుల్ని నీళ్ళకి రుబ్బి ఆ ద్రావణాన్ని వడపోసి ఆ ద్రావణాన్ని రోగికి ఇవ్వచ్చు కూడా. ఇది జ్వరాన్ని నయం చేయడానికి సహాయపడుతుంది. అన్నిటికి మించి జామ గురించి చెప్పాల్సి వస్తే ఇది అద్భుతంగా పనిచేసేది ఏంటంటే మంటకి ఇది ఉపయోగపడుతుంది. జామ గింజల్ని తీసుకొని వాటిని రుబ్బి ఆ పేస్ట్ని రోజు వాటర్ తోటి కలిపి బెల్లం కూడా కలిపి లోపలికి తీసుకోవాలి. ఇది కాలేయం తాలూకు ఎన్లార్జ్మెంట్ని తగ్గిస్తుంది. జామ అనేది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, నిజానికి ఇది ఒక అద్భుతమైన ఔషధ నిధి అని చెప్పొచ్చు. మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి ప్రసాదించిన ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కెమికల్ బేస్డ్ మందులు వాటి మీద ఆధారపడకుండా జామ లాంటి సహజ సిద్ధమైనటువంటి పరిష్కారాలని ఉపయోగించుకోవటం వల్ల మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సంపూర్ణ ఆరోగ్యం దిశగా ఈ జామకాయ అనేది ఒక అడుగు మాత్రమే. నిజానికి ఈ అద్భుతమైనటువంటి పండుని మన దైనందిన జీవితంలో మనం భాగం చేసుకుందాం. ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవితాన్ని మనం గడుపుదాం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.